తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఆపరేషన్ సింధూర్ శకటం హైలైట్. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోదీ తలపాగా, ఉర్సులా వస్త్రధారణ. అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు. 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రతిబింబించిన విద్య, సంస్కృతి, రక్షణలో భారత వికాసం. రాజ్యాంగమే మన బలం. తెలంగాణ ప్రగతిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. మంచుతో కప్పబడిన గాండోహ్లో గణతంత్ర దినోత్సవ పరేడ్. పద్మశ్రీ దక్కడంతో మురళీమోహన్ ఆనందం. లేటుగా వచ్చిన లేటెస్ట్ అవార్డు. 16,000 అడుగుల ఎత్తులో గణతంత్ర దినోత్సవ వేడుకలు. హిమాలయాల్లో జవాన్ల దేశభక్తి. నాగర్ కర్నూల్లో ఎస్ఐ దౌర్జన్యం ఆరోపణలు. పోలీస్ స్టేషన్లో యువకులపై దాడి. కోల్కతా రెడ్ రోడ్లో గణతంత్ర దినోత్సవ పరేడ్. గవర్నర్, సీఎం హాజరు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. గణతంత్ర దినోత్సవం వేళ ఓబీసీ కులగణనపై కల్వకుంట్ల కవిత అసంతృప్తి. గణతంత్ర దినోత్సవ పరేడ్లో వరుణ ఫార్మేషన్ ఫ్లై ఫాస్ట్. నేవీ ఎయిర్ ఫోర్స్ సమన్వయం. గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఆకట్టుకున్న మహిళా సిఆర్పీఎఫ్ ఎస్ఎస్పీ బైక్ ఫార్మేషన్ ప్రదర్శన. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించబడ్డాయి. పెరేడ్లో ఆపరేషన్ సింధూర్ శకటం త్రివిధ దళాల ఉమ్మడి యుద్ధ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో బ్రహ్మోస్, ఆకాష్, S-400 వ్యవస్థల ప్రతిరూపాలను ప్రదర్శించారు. పెరుగుతున్న భద్రతా సవాళ్లకు దేశం పూర్తిగా సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఈ శకటం అందించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రంగుల రాజస్థానీ సాంప్రదాయ తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్య అతిథిగా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మెరూన్ గోల్డ్ డ్రెస్ లో భారతీయతను చాటారు. ఈ పర్యటనలో ఇండియా, EU శిఖరాగ్ర సదస్సుతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు సాగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన మైదానంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే 22 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు రైతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో కర్తవ్య పథ్పై వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ శాఖ ఆధ్వర్యంలో భారత విద్యా వారసత్వాన్ని NEP 2020 ద్వారా వికసిత్ భారత్ 2047 వైపు సాగుతున్న అభివృద్ధిని చూపించారు. ఉత్తరప్రదేశ్ శకటం బూందేల్ఖండ్ సంస్కృతిని, మహారాష్ట్ర శకటం గణేష్ ఉత్సవానికి స్వల్ప విగ్రహాల సృష్టిని ప్రతిబింబించింది. హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ శకటంలో NDMA, NDRF భాగస్వామ్యంతో భుజ్ భూకంపానికి 25వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసింది. DRDO శకటంలో దేశీయ హైపర్సోనిక్ రక్షణ సాంకేతికత మరియు సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ పరేడ్ ద్వారా భారత వికాసం, సాంస్కృతిక సంపద, రక్షణ శక్తి స్పష్టంగా ప్రదర్శితమయ్యాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రసాదించిందని, భిన్నత్వంలో ఏకత్వమే ప్రధాన ప్రత్యేకతని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించిన గవర్నర్ తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ రాష్ట్రానికి కొత్త దిశ చూపుతుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ధాన్యానికి బోనస్ వంటి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇప్పటి వరకు 62,000 ఉద్యోగాలు కల్పించామని, ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గవర్నర్ వెల్లడించారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభవేళ జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లా గాండోహ్ ప్రాంతంలో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించారు. మంచుతో కప్పబడిన లోయలో జరిగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వహించిన ఈ పరేడ్ దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కు పద్మశ్రీ లభించింది. ఈ అవార్డు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని ఆయన వీడియో ద్వారా స్పందించారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన గౌరవం ఇది. ఆలస్యంగానైనా విలువైన అవార్డు దక్కిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో నటుడిగా, నిర్మాతగా ఆయన విశేష సేవలు అందించారు. 350కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. రాజకీయాలు, సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మురళీమోహన్ కు పద్మశ్రీ రావడంపై సినీ, రాజకీయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
దేశ గణతంత్ర దినోత్సవాన్ని భారత జవాన్లు అత్యంత సాహసోపేతంగా జరుపుకున్నారు. సిక్కిం సరిహద్దుల్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సుమారు 16,000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. మంచుతో కప్పబడిన లోయలో తీవ్రమైన చలి మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ సరిహద్దులను కాపాడుతూ కూడా జవాన్లు దేశభక్తిని చాటడంలో ఈ ఘటన దేశ రక్షకుల అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో ఎస్ఐ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. రోడ్డు ప్రమాదం ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువకులపై ఎస్ఐ శ్రీనివాస్ దౌర్జన్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన కారు డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయాలని యువకులు కోరగా పోలీసులు అతన్ని పంపించేశారు. దీనిపై ప్రశ్నించడంతో ఎస్ఐ షార్టు బనియన్లో స్టేషన్ కు వచ్చి యువకులను దూషిస్తూ వారిపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోల్కతాలోని రెడ్ రోడ్లో ఘనంగా పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు పరేడ్ను వీక్షించారు. వేడుకలు దేశభక్తి వాతావరణంలో సాగాయి. లక్నోలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సరైన చికిత్స అందడం లేదని ప్రశ్నించారు. సమస్యలను పక్కన పెట్టి కేవలం విజయాల గురించే మాట్లాడితే దేశానికే ద్రోహం చేసినట్టు అన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం తీవ్రమైందని, ఎన్ని డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలు లేవని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓబీసీ కులగణనపై దేశవ్యాప్తంగా ఓబీసీలకు పెద్ద ఆశలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైనట్టు వెల్లడించారు. అయితే కేంద్రం విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం ఓబీసీల ఆశలను నిరాశపరిచిందని, దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆమె. 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో కర్తవ్య పథ్పై వర్ణ ఫార్మేషన్ ఫ్లైఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత నౌకాదళానికి చెందిన ఒక P-8I విమానం, భారత వైమానిక దళానికి చెందిన 2 Su-30 MKI యుద్ధ విమానాలు ఈ ఫార్మేషన్లో పాల్గొన్నాయి. గ్రూప్ కెప్టెన్ అక్షయ్ కుమార్ రాజా నేతృత్వంలో ఈ ఫ్లైఫాస్ట్ నిర్వహించారు. P-8I విమానం కమాండర్ ఆశీష్ వశిష్ఠ నడిపారు. Su-30 MKIను గ్రూప్ కెప్టెన్ జీతూ యాదవ్, స్క్వాడ్రన్ లీడర్ తనూజ్ మాలిక్, వింగ్ కమాండర్ దీపక్ ప్రసాద్, స్క్వాడ్రన్ లీడర్ రామ్ శర్మ నడిపారు. త్రివిధ దళాల సమన్వయ శక్తిని ఈ ఫ్లైఫాస్ట్ స్పష్టంగా చాటింది. 77వ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో కర్తవ్య పథ్పై మహిళా సిఆర్పీఎఫ్ మరియు ఎస్ఎస్బి కాంటింజెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసిస్టెంట్ కమాండర్ సీమానాగ్ మరియు నవీన్ కుమారి నేతృత్వంలో సైనికులు బైక్లలో సాహసోపేతమైన ప్రదర్శనలు చేపట్టారు. వివిధ ఫార్మేషన్లలో దూకుడు, సమన్వయం చూపిస్తూ వీరి ధైర్యాన్ని ప్రతిబింబించారు. ఈ ఫ్లాష్ ప్రదర్శన ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.